చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వం అధికారులను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చిల్లకూరు గ్రామంలోని మాజీ ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి నివాసం వద్దకు చేరుకుని ఆయన సతీమణి కామిరెడ్డి ప్రభావతమ్మను పరామర్శించి ఆమెకు ధైర్యం చెప్పారు. కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం హేయనీయమైన చర్య అని, దీనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య ఆ పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలను ఖండించినందుకే కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించి ఆయనను జైల్లో పెట్టించారన్నారు. అధికారులు అక్రమంగా కేసులు పెడుతున్న తీరుపై కాకాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తుందన్నారు. కల్వకూరు గ్రామంలోని స్వర్ణముఖి నదిలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను పరిశీలించేందుకు వెళ్లిన సత్యనారాయణ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కిలివెట్టి సంజీవయ్య, ఎంపీపీ, జెడ్పీటీసీ పలువురు రైతులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించడం దుర్మార్గపు చర్యగా అభివర్ణించారు. పోలీస్ యంత్రాంగం అధికార పార్టీ తొత్తులుగా మారారని, అటువంటి వారిని ఎక్కడున్నా వదిలిపెట్టేది లేదన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విచక్షణ రహితంగా అధికారులను వదిలేశామని, ఇప్పుడు అలా ఉండబోదని, దెబ్బకు దెబ్బ తీస్తామని అధికారులకు హెచ్చరించారు. ఎప్పుడు కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉండబోదని, పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించేలే తప్ప కూటమికి తొత్తులుగా పనిచేయకుండా ఉద్యోగాలు చేయాలని హితవు పలికారు. నేను అనిల్ అబ్జర్వర్ ముగ్గురమైన శ్రీకాంత్ ఏ మొక్కరు కూడా ఎవరైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి గాని, అరాచకం గాని, అనైతిక కార్యక్రమాలు గాని ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం, వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టడం, జైలుకి పంపించడం అనేటువంటిది ఒక అలవాటుగా, ఆనవాయితీగా మారిపోయింది. అందులో భాగంగా ఈరోజు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేసి ఒక సీనియర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారి మీద లేనిపోయినటువంటి సెక్షన్లన్నీ నమోదు చేసి ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరిగింది. పోలీసులు ఏ విధంగా తయారయ్యారంటే, ఉన్నటువంటి కేసు రాసి సెక్షన్లో నమోదు చేసేటువంటి ఆనవాయితీ ఉండదు. అయ్యా ఇదిగో ఇది జరిగింది అంటే దాన్ని బట్టి విచారణకి దాన్ని ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఆ ఫిర్యాదుని ఒకసారి పరిశీలించి ఏ సెక్షన్ కింద నమోదు చేయాలనేటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు మరి ఈ ఎస్ఐలు, సిఐలు ఏ విధంగా తయారైపోయారంటే, పాపం కూటమి ప్రభుత్వమే శాశ్వతంగా ఉంటుంది, వీళ్ళే వాళ్ళని ఎల్లకాలం రక్షిస్తారు కాబట్టి మాకు కూటమి ప్రభుత్వం ఉంటేనే మాకు మనుగడ అన్నట్టుగా తయారయ్యి, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఢోకా లేదన్నట్టుగా భావించి ఏ విధంగా వీళ్ళ మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలి, అక్రమంగా కేసులు బనాయించాలి, జైళ్లకు పంపించాలి అనేటువంటి దాని మీద పోలీసు వ్యవస్థలో ఎప్పుడు వినలేదు. జరగకూడనటువంటి పనులు వాటిని బట్టి వాటి మీద కేసు నమోదు చేసి వెంటనే మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, వాస్తవంగా న్యాయస్థానం 10 ఏళ్ల శిక్ష పడేటువంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి రిమాండ్ ఇచ్చేటువంటి పరిస్థితి. చెప్పాం, మీరు ఎన్ని రకాలుగా మాట్లాడినా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎంత అణగదొక్కాలనే ప్రయత్నం చేసినా మేము మిమ్మల్ని ప్రశ్నించే దాంట్లో ఆగం. రేపు చూడండి, సత్యనారాయణ రెడ్డి మరలా తిరిగి వస్తే ఈరోజు మీరు సంబరాలు చేసుకుంటున్నారేమో, చంకలు గుద్దుకుంటున్నారేమో, అబ్బా జైల్లో పెట్టించాము. దాని వెనక ఆయన వచ్చేటువంటి రేపు ఆలోచన వస్తే భారీ ఏముంది, ఆ ప్రభుత్వం వస్తే మమ్మల్ని మహా అంటే సస్పెండ్ చేస్తారో, ఎవరో ఒకరిని కాళ్ళ గడుపులు పట్టుకొని
మరలా మేము అక్కడికే ఉద్యోగంలోకి ఎక్కడో దగ్గర తెచ్చుకుంటామని చెప్పి నేను చెబుతున్నా. ఈరోజు ఈ జిల్లా అధ్యక్షుడిగా చెప్తున్నా, జగనన్న సైనికుడిగా చెప్తున్నా, ఆయన మనసరికి చెప్తున్నా, ఆయన మనసులో ఉన్న భావం మాట చెప్తున్నా. అధికారులు అటువంటి భావం నుంచి దూరం జరగండి. పోయినసారి మేము వదిలేసినటువంటి మాట వాస్తవమే. మాకు కక్ష సాధింపు గుణం లేదు కాబట్టి, సంజీవయ్య కూడా అలవాటు లేదు కాబట్టి, పోయినసారి ఎవరన్నా తప్పు చేసినా వాళ్ళని పెద్ద మనసుతో క్షమించి వదిలిపెట్టాం. ఈసారి మేము ఈ అధికారుల మీద పెద్ద మనసు చూపించేటువంటి పరిస్థితి ఉన్నది. మేము అయితే భయపడ్డారో మావి గన్ అంటే వణికిపోతున్నారు. మీరు ఎవడెవడో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు తెలియదు. ఒక ఆయన చెప్పాడు నేను నెల్లూరులో కమల్ హాసన్ కేఏ పాలన మరలిస్తున్నారని చెప్పి ఒక్కొక్కడు ఒక్కొక్క నటుడు. మీ ఉద్దేశం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటుకుండా ఒక బుల్లెట్ వదిలేడారంటే దాన్ని తప్పించుకోవడానికి కష్టాలు పడుతున్నారు. అమరావతికి సంబంధించి మీకు సిగ్గైనా ఉండాలా? అమరావతికి సంబంధించి ఊరేగింపు చేస్తే 20 మంది రానటువంటి మీ బ్రతుకులకి మీరు మళ్ళీ అమరావతి నుంచి కూడా కదపతాడు. ఎవరు కదపతారండి అమరావతిని? ఎవడన్నా ఈ బిల్డింగ్ నుంచి కదపతాడా? ఏదైనా స్థలాన్ని కదపతాడా? చంద్రబాబు నాయుడు ఏదైనా టెక్నాలజీ తీసుకొచ్చి కలపాల్సింది తప్ప నేను అమరావతి నుంచి కూడా కదపనట్టు ఎవరు చెప్తున్నారా? మేము పోయి కలపతాము, దాన్ని దోస్తామని ఎవరు చెప్పారు? ఎవరు కదపలేడు, ఏ ప్రాంతాన్ని ఎవరు కదపలేరు. కాబట్టి వాటికేం లే. కాకపోతే మీ ఆలోచన సరళి, మీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది అని అంటే, ఒక మాట జగన్మోహన్ రెడ్డి గారి నోటుకుండా వస్తే తట్టుకోలేక దాని మీద విమర్శలు చేయించడం, వ్యక్తిగత విమర్శలు చేయించడం, రకరకాలైనటువంటి వ్రాయించడం, దాన్ని బట్టే మీరు ఎంత అభద్రతా భావం ఉంది, ఏ విధంగా ఉంది. అధికారుల్లో మార్పు ప్రారంభమైంది, ప్రజల్లో మార్పు ప్రారంభమైంది, ఉద్యోగుల్లో మార్పు ప్రారంభమైంది. అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని చీకొడుతున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తిరిగి ఏ రోజు ఎన్నికలు వచ్చినా నేను మరలా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జగనన్న ముఖ్యమంత్రి కావడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే, సంజీవయ్య శాసనసభ్యుడు కాగానే ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే పొరపాటు జరిగాయో అన్నిటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి అధికారులను వేసి సమీక్షించి పరిశీలించి ఎక్కడెక్కడైతే లోపాలు జరిగాయో వాటి అన్నిటి మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్తకి అండగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళని ఈ కష్టకాలంలో కాపాడుకోవడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.